చెప్పండి సుధాకర్ గారు, మీరు ఒక డాక్టరు, నల్గొండ జిల్లా నకరికల్లో మీకు ఒక నర్సింగ్ హోమ్ ఉంది, పేదలకు వైద్యం చేస్తారని పేరుంది. గతంలో మీరు తీవ్రవాద సంస్థల్లో కూడా అనుబంధం ఉందా మీకు? అంటే అసలు మీ నేపథ్యం ఏంటి? తీవ్రవాదులు అనే పదం నేనైతే ఎప్పుడు ఒప్పుకోను, ఇవాళ ఒప్పుకోను. దురదృష్టవశాత్తు ఏంటంటే పార్లమెంటరీ రాజకీయాల్లోకి రావడానికి ఉండే స్పేస్ తీసుకోవడంలో ఆ గ్యాప్ ఇప్పటి కూడా వాళ్ళకు నష్టం కలిగించింది, ప్రజలకు కూడా నష్టం కలిగించింది. వేలాది మంది నిజాయితీగా పనిచేసినటువంటి ఉద్యమకారులు ఈనాటికి వామపక్ష పార్టీలో ఉన్నారు, పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. నేను సరే రకరకాల కారణాల చేత కొంత తెలంగాణ రాష్ట్ర సమితిలో అక్కడిక్కడ కొంత డిస్టర్బెన్స్ అయినప్పుడు కూడా వారి యొక్క నిజాయితీ కానీ వారికి ప్రజల ఎడలో ఉండేటువంటి ప్రేమ కానీ ఏనాడు కూడా శంకించే మనిషిని కాదు. ఆత్మీయంగా ఈనాటి కూడా నాకు అనేక మిత్రులు కలుస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది. బహుశా వాళ్ళు ఒక గొప్ప సేవల్ని అందిస్తేనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆ స్థాయిలో ఎదగగలిగింది. తెలంగాణ ఉద్యమానికి చాలాసార్లు కష్టకాలం వచ్చినాడు. కేసీఆర్ కేవలం ఢిల్లీ లాబీ చుట్టే పరిమితమైన నాడు కూడా వీధుల్లోకి మిలియన్ మార్చిని సాగరహారాన్ని తీసుకురావడంలో వామపక్ష పార్టీలదే ప్రధానమైన పాత్ర. ఇవాళ సామాజిక న్యాయాన్ని కూడా వాళ్ళు అదే లెవెల్లో రావాలని కోరుకుంటాం. నిర్మాణం లోపల కూడా వాళ్ళ యొక్క కూర్పు లోపల కూడా అట్టడుగు వర్గాలకు నాయకత్వాన్ని భాగస్వామ్యం చేయడానికి చేస్తే ఇంకా వాళ్ళ నిజాయితీ పెరుగుతుంది. అందుకని మీరు ఇంతమంది ఒక మాట అన్నా, ఇవాళ తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని గుర్తించకపోవడం మా పొరపాటు అని సిపిఎం అనకపోతే, వాళ్ళ నిర్మాణంలో అట్టడుగు వర్గాలకు పెద్దపీట వేసి నాయకత్వ స్థానంలో చూపెట్టకపోతే సామాజిక న్యాయ పాదయాత్రకు అర్థం ఉండదు. అదేవిధంగా సిపిఐ పార్టీ ఒకనాడు విశాలాంధ్ర అనే పత్రిక నడిపి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని రాసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడింది, వీధుల్లో కూడా కొట్లాడింది. మిలియన్ మార్చ్లో సిపిఐ పాత్ర అనన్య సామాన్యమైంది. న్యూ డెమోక్రసీ పార్టీ, పీపుల్స్ వార్ పార్టీ అయితే అడవి నుంచి సపోర్ట్ ఇచ్చింది. జనశక్తి పార్టీ దానికి సంబంధించిన సపోర్టర్స్ ఎట్లా పనిచేయో మీకు తెలుసు. విమలక్క ఇవాళ జనశక్తి పార్టీ డైరెక్షన్ లోపల వారి యొక్క రాజకీయాల నుంచి వచ్చినటువంటి నేపథ్యం లోపల ఆమె ఏ రకమైన కంట్రిబ్యూషన్ మీకు తెలుసు. గద్దరన్న అయితే మొత్తం మీకు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం ఆ పాట తెలంగాణ ఉద్యమానికి ఎంత ఊపు తీసుకొచ్చిందో మీకు తెలుసు. అందుకోసం ఎవరిని దూరం చేసుకోవడం మేము సిద్ధంగా లేదు. అట్లాగని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇంకెక్కడి నుంచో వస్తే వాళ్ళని ఇంకేదానికి చిత్రీకరించవలసిన అవసరం లేదు. జీవితకాలంలో అనేకమైనటువంటి సందర్భాల్లో రాజకీయ విశ్వాసాల్లో కొంతమంది చిక్కుబడిపోతారు. అక్కడి నుంచి ఇంకా మరింత విస్తృతి పెరిగే దానికి తీసుకురావడం మన బాధ్యత అవుతుంది. అందుకోసమే మీ వ్యక్తిగత వివరాలు అడిగాను. నా వ్యక్తిగత వివరాలు ఏముందన్నా, నేను నల్గొండ జిల్లాలో పుట్టిన గుండ్రాంపల్లి మా విలేజ్. ఏదైతే నిన్న అమిత్ షా రజాకార్ల దాష్టీకానికి పరాకాష్ట అయినటువంటి గుండ్రాంపల్లిలో ఇంత పెద్ద పోరాటం చేసినటువంటి ఈ ఊరికి నమస్కరిస్తున్న దేవాలయం కట్టాల్సినంత గొప్ప ఊరు అన్నారు కదా, ఆ ఊర్లోనే పుట్టింది. మా నాయన సాయుధ పోరాటంలో పాల్గొన్నారు, ఆనాడు ఉన్నటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. మా నాయన మీద కూడా రజాకార్ల దాడులైనాయి. మా ఇల్లు ముందు భాగం కూడా ఊడగొట్టిర్రు. 300 మందిని ఒకే దగ్గర కుప్పబోసి బావిలో పూడ్చి చేసిండ్రు. మా వరుసకు మేనత అయినటువంటి ఆమెని రజాకార్లు ఎత్తుకొని పోయింది. చాలా కాలం ఎత్తుకొని పోయింది. ఆమె ఆచూకీ దొరకలే, ఎందుకంటే మేమే సఫరర్స్. అక్కడి నుంచి నేను రామన్నపేటలో పుట్టిన, మా ఊరు గుండ్రాంపల్లి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నేను 10th వరకు చదువుకున్నా. ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివిన అగర్వాల్ కాలేజీలో, నానక్రామ్ భగవాన్ దాస్ ఓల్డ్ సిటీలో. తర్వాత న్యూ సైన్స్ కాలేజీలో 1 year చేయగా నాకు గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ బ్యాచ్లో నేను MD SPM చేసిన. దురదృష్టవశాత్తు ఎగ్జామ్స్ కాగానే ఇటు వచ్చినాం కాబట్టి కొంత డిస్టర్బెన్స్ అయిపోయింది అది. దాని తర్వాత ఆనాడు 1991లో ఇదే మీరు చెప్పిన ఉద్యమకారులు వామపక్ష పార్టీలు మీరు రావాలి ప్రజలకు అన్నప్పుడు ఆనాడు పార్లమెంట్కి పోటీ చేసిన, పని చేసిన. నాతో పౌరకుల సంఘం నేను బాలగోపాల్ గారితోటను, కన్నాభరణ్ గారితో, బుర్రరాములు, హరగోపాల్ సార్ అందరితో పనిచేసిన. చాలా కాలం ప్రయాణం చేసిన తర్వాత తెలంగాణ మహాసభ ఆనాడున్న పరిస్థితిలో పెట్టినాం, పనిచేసినాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది ప్రజల్ని కలిసినాం, ఒకరిద్దరిని మేము కలవలే. సో విస్తృతంగా పనిచేసినాం. అనివార్యమైన పరిస్థితుల్లో ఆనాడున్న పరిస్థితుల్లో దారి వెతుక్కొని
తెలంగాణ రాష్ట్ర సమితిలో వచ్చినాం, పనిచేసినాం. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా ఏనాడు కూడా నేను డిస్టర్బ్ కాలేదు. అనేక సందర్భాల్లో కోపం వచ్చి చాలామంది వెళ్ళిపోయాను. నేను ఒక్క మాట అన్న, తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేదాకా వచ్చేటప్పుడే ఇది దొరల పార్టీ అని తెలుసు, ఏకవ్యక్తి నియంతృత్వం ఉంటుందని తెలుసు. కానీ తెలంగాణకు మజబూరిగా ఒక పార్లమెంటరీ సిస్టంలో ఉండే ఒక లీడర్ కావాలనుకున్నాం, పనిలబడ్డాం. ఇవి ఏమన్నప్పుడు కూడా పనిలబడాలనుకుని చేసినట్టునే అయింది. తనతో మాట్లాడేప్పుడు కూడా చివరి రోజు నేను బయటికి వచ్చే రోజు కూడా మనం పవర్ జోన్లో పోతామనుకున్నప్పుడు 14 ఏళ్ళు మీకోసం ఎదురు చూసిన. నా బాధ నాకు ఏమిస్తారనడం కోసం కూడా కాదు, ఏం తప్పు చేసినా ఎక్కడ వైఫల్యం ఉందని చెప్పి మీరు ఇవాళ దొంగలకు, బ్లాక్ మార్కెటర్స్కు, ద్రోవులకు టికెట్లు ఇస్తారు. దీనికి సమాధానం చెప్పకపోతే ఈ పార్టీలో ఉండడం సాధ్యం కాదు అని చెప్పేసి బయటకు వచ్చింది. వచ్చేనాడు అంటే నేను చాలామందికి చెప్తుండేవాడిని. ఇప్పుడు చిన్నతనంలో ఇంతమంది 1000 అబద్ధాలు 1000 అన్న కదా, మేమందరం 1000 అంటాం. 1000లో నెమలిపించం పెట్టుకునేవాళ్ళు. ఎందుకు పెట్టుకునేవాళ్ళు అంటే ఒక అపురూపమైనటువంటి వస్తువులా కనపడేది. రాత్రిపూట లేచి దాన్ని మళ్ళీ చూసుకునేది, అంత ప్రేమ ఉండేది. అట్లనే తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలో పనిచేసినటువంటి కాలంలో ఆ ఉద్యమ చైతన్యము, ఆ ప్రజలు, అనేక మంది నా సహచరులు అనేక పాటలు పనిచేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళ నిబద్ధత నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. మేము ఎక్కడ ఉన్నా మాకున్నటువంటి మానవ సంబంధాలు అట్లనే ఉంటాయి, ప్రేమ అట్లనే ఉంటుంది. ఈనాటి కూడా ఆ నెమలి పంచం ఎంత పదిలంగా ఉన్నదో ఆ గులాబీ జెండాలు ఉన్న చైతన్యం అట్లనే ఉంటుంది. అది కేసీఆర్ సొంతం కాదు, కేసీఆర్ ఇంట్లోకి తీసుకొచ్చింది కాదు, అది త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి ఆవిర్భావం. అది అందుకోసం మరొకసారి మీకు చెప్తామన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి పోరాటాన్ని ఎవరు కాదనలేదు. అది కేవలం వ్యక్తి చుట్టూ తీసుకుపోవడం అనేది, ఆ తీసుకుపోవడం లోపల ఆపడంలో మా వైఫల్యం కూడా ఉన్నది. కేసీఆర్ చుట్టే టీఆర్ఎస్ క్రెడిబిలిటీని తీసుకొని పోవడం ఏదైందో అది పెద్ద దురదృష్టం, పెద్ద తప్పిదం కూడా. ఎందుకంటే దాంట్లో అనేక రకాలైనటువంటి వైవిధ్యాల మధ్య నాయకులు కూడా ఉన్నారు. కానీ క్రెడిబిలిటీ మాత్రం ఒక్కడే అకౌంట్ అవ్వడం దురదృష్టం. కానీ దానివల్ల ఏం జరిగింది, కేసీఆర్ ఫక్తు రాజకీయ పార్టీ అన్న తర్వాత తన పూర్వాశ్రమంలో ఉన్నటువంటి తెలుగుదేశం మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు ఆయనకు ఆప్తమిత్రులు అయిపోయింది. కానీ 14 ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు, పార్టీ కోసం సకలం పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, కుటుంబాల వ్యక్తిగత జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు, విలువైన ఉద్యోగాలు వదిలిపెట్టినటువంటి వాళ్ళు, వీళ్ళెవరు కూడా ఆయన కనపడలే. ఎన్ఎన్ శ్రీనివాసుడు కస్టమ్స్ ఆఫీసర్ గ్రూప్ 1 వదిలిపెట్టి వచ్చిండు, అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు వదిలిపెట్టి వచ్చిండు. మా శ్రవణ్ ఒక కార్పొరేట్లో టాప్ జాబ్లో ఉన్నటువంటి వాడు. ఎంతమంది లేరు అట్లా, ఎంతమంది ఉద్యోగాలు, వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇవాళ ఎవరు కేసీఆర్కి అంతరంగిక సలహాదారులు, ఆయన గైడ్ లైన్ ఎవరు? వాళ్ళు ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమకాలంలో పనిచేసినటువంటి వాళ్ళైనా? ఇవన్నీ కూడా మనకు ప్రజలకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఉద్యమకారులకు ఆక్రోశం ఉన్నది. నీకు మీతో అందుకోసమని కదా నడుస్తున్న గమనం లోపల ఒక రాజకీయ పార్టీ అనేటువంటి ఒక బేస్ ఏర్పడిన తర్వాత దాని చుట్టూ పోలరైజేషన్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఆ విశ్వాసం నాకు ఉంది కాబట్టి నేను ఒక పార్లమెంటరీ సభ్యుని కాకపోయినా, నేను 10 జిల్లాల లోపల మొత్తం పాదయాత్ర చేసి ఒక ఎస్టాబ్లిష్ పర్సనాలిటీ కాకపోయినా, కాలం కలిసి వచ్చి అన్నట్టుగా ఒక ఉద్యమ కాలం లోపల యావత్ తెలంగాణకు ఒక నిర్బంధాన్ని ఎదుర్కొన్నటువంటి ఉద్యమకారుడిగా నేను పరిచయం అయినా. సుదీర్ఘకాలం ప్రజలతోటి నేనేనాడు నా జీవితంలో ఖాళీగా ఉండలే. నేను 1975లో 10th క్లాస్ పాస్ అయ్యి హైదరాబాద్కి వస్తే ఇప్పటిదాకా నేను ఏనాడు ఖాళీగా లేను. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి బతుకమ్మ కుంటలో కానీ, రసూల్పురలో కానీ, పార్సిగుట్లో కానీ గుడిసెలు వేయించడంలో నేను ఒక డాక్టర్ కూడా పనిచేసాను. వాళ్ళ హక్కుల కోసం కొట్లాడినా. ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లో కూడా అనార్గనైజ్డ్ సెక్టర్ కోసం పట్టణచెరువు లాంటి దగ్గర అనేకమైన కార్మిక సంఘాలతో కలిసి పనిచేసిన. డాక్టర్ జూనియర్ డాక్టర్ కోసం పనిచేసిన. ఏనాడు నేను నా ప్రొఫెషన్లో ఉండి కూడా ఉదయం పూట డాక్టర్ వృత్తి చేసి సాయంత్రం పూట బహిరంగ సభలు అటెండ్ అయ్యాను. నేను ఖాళీగా లేను. ఇప్పుడు కూడా ఇవాళ నేను ఏనాడు కూడా ప్యూర్ ప్రొఫెషనల్లో ఏదో వ్యాపారంతో రాజకీయాలు చేయడం లేదు. నా ప్రొఫెషన్ సర్వైవ్ చేసి ఇప్పటిదాకా రాజకీయాలు నిలదొక్కున్నా. అందుకోసమే నా పర్సనాలిటీ కాదు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇంకా అంకిత భావంతో వచ్చేటువంటి రేపు మిత్రులు కావచ్చు, వారందరిది కూడా తెలంగాణలో కొత్త లీడర్షిప్కి మార్గదర్శకం కావాలనుకుంటున్నా. వాళ్ళు రావాలని కోరుకుంటున్నా. ఫైనాన్షియల్గా బలోపేతం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్టాబ్లిష్ కాగలిగింది. ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమం నుంచి వచ్చిన మమ్మల్ని బలోపేతం చేయడానికి తెలంగాణ సమాజం ముందుకు రాదని నేను అనుకోవడం లేదు. తప్పకుండా వస్తుందని భావిస్తామండి. అందుకోసం భవిష్యత్తు మీద అత్యంతమైన విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజల మీద, వాళ్ళ యొక్క ఉద్యమ వారసత్వం మీద ఉంది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా ఉంది. సో ఓకే సార్, ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్
న్యూ ఎండివర్. రైట్, థ్యాంక్ యూ.